Hello listeners, welcome to another enlightening episode of Urology Unplugged, where we demystify the men's health one conversation at a time. Today we have with us a very special guest who is a pioneer in the field of andrology and urology. Joining with us is Dr. Surendra Reddy Garu, a renowned consultant, andrologist and urologist at Androcare Institute of Andrology and Men's Health. His qualification includes MBBS MS in General Surgery, MCH in Urology, and FIPSM Andrology. And with this, we have an ocean of knowledge that we are going to share with you. So welcome, sir. Welcome to the podcast. Hi, yes. I am Dr. Surendra Reddy, andrologist practicing since so many years at Androcare Institute of Andrology, Jubilee Hills at Hyderabad. Basically, I am from Telugu states, that is Telangana and Andhra Pradesh. So, whenever you see, I am very thankful to the people who are organizing this, that is Urology Unplugged Epica team. Why? Because whenever you are seeing in Urology Unplugged, most of the talks are in English. For the sake of our Telugu state people, I want to tell exclusive in Telugu language, so that even my gestures also maybe a little bit, if other people who have no knowledge in Telugu also, my gestures may be useful for them also. But if you want to consult me, I am available from Monday to Saturday at Androcare Institute of Andrology, Jubilee Hills. And I'll start my talk in Telugu. And from myself, I just tell a few words. చాలా మంది తెలుగు వాళ్ళ కోసం అనేసి యూరాలజీ అన్ప్లగ్డ్లో నేను ఈరోజు ఎక్స్క్లూసివ్ ఆండ్రాలజీ టాపిక్ అనేది చెప్పబోతున్నాను. దీంట్లో రెండు పార్ట్స్ అండి. ఒకటేమో ముఖ్యంగా పెళ్ళైన తర్వాత కపుల్ ఆలోచించేది పిల్లల గురించి. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి కొద్దిసేపు మాట్లాడతాను, ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. రెండవ టాపిక్లో నేను అబ్బాయిలకు చాలా కామన్గా వచ్చే సెక్షువల్ సమస్యలు, అంటే అది అంగస్తమన కావచ్చు లేదా శీఘ్రస్కన్నం కావచ్చు, వాటి గురించి నాకు ఇచ్చిన ఈ టైంలో చాలా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా నా పాత్ర అంటూ నేను పోషిస్తాను. థ్యాంక్ యూ ఇయర్స్. దెన్ విల్ స్టార్ట్ అవర్ టాక్. చాలామంది పిల్లలు పుట్టలేదని ఆలోచిస్తూ ప్రతిసారి అమ్మాయిని చెక్ చేయించుకోమని చెప్తూ అబ్బాయి ప్రాబ్లమ్ని మిస్ అవుతూ ఉంటారు కదా, దీనికి సొల్యూషన్ ఏముంది? ఏమంటే జనరల్గా ఫర్టిలిటీ ఇష్యూ అంటే పెళ్ళైన తర్వాత కపుల్కి పిల్లలు పుట్టకపోవడం జరిగిన తర్వాత మన సొసైటీలో చాలామంది తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏమంటే, ఆ ప్రాబ్లం ఉందిగా, అట్లయితే అమ్మాయిని చూపించేద్దాము అని ప్రతిసారి కూడా గైనకాలజీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్లో ఇన్ని సంవత్సరాల నుంచి నేను కరెక్ట్గా ఒకటి చెప్పగలనండి. మీకు నిజంగా ఈ కపుల్కి పిల్లల గురించి ఆలోచన వస్తే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏమంటే, మీరు అమ్మాయిని చూపిస్తున్నారు గైనకాలజిస్ట్ గారికి, కరెక్టే అది, కానీ సేమ్ టైంలో ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారికి ఈ అబ్బాయిని చూపించాలి. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెకు చిన్న ప్రాబ్లం ఉందనుకుందాం. గైనకాలజీ డాక్టర్ గారు ఏమంటారండి, ఒక 3 months ట్రీట్మెంట్ పెట్టాలి అంటారు, పెట్టేస్తారు. 3 months తర్వాత అమ్మ నా తరపున అంతా అయిపోయింది, మీ హస్బెండ్తో చిన్న టెస్ట్ చేయిద్దామని చూసిన రోజు అప్పుడు ఆయన ప్రాబ్లం బయటపడింది అనుకోండి, ఏమవుతుందండి? మళ్ళీ ఆయనకు 6వ టెస్టులు స్టార్ట్ చేస్తే ఆ ఆండ్రాలజీ డాక్టర్ మళ్ళీ ఒక 3 నెలలు తీసుకోవచ్చు లేదా 6 నెలలు తీసుకోవచ్చు. సో కాబట్టి దయచేసి ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నప్పుడు అబ్బాయికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, అమ్మాయికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తున్నారో అదేవిధంగా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారికి చూపించడమే కరెక్ట్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే అబ్బాయి పాత్ర ఎలా ఉంటుంది చెప్పగలరా డాక్టర్ గారు? జనరల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్ట్ అబ్బాయికి మనం చేయించాల్సిన టెస్ట్ సీమన్ అనాలిసిస్ టెస్ట్. ఈ సీమన్ అనాలిసిస్లో ఏం తెలుస్తుంది అంటేను, ఈ అబ్బాయి స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అదేవిధంగా స్పర్మ్ క్వాలిటీ అంటే ఏంటండి, ఆ స్పర్మ్ మూమెంట్, అంటే వీళ్ళు సెక్షువల్గా కలిసిన తర్వాత స్పర్మ్ అనేది యోని నుంచి టువర్డ్స్ ఫెలోపియన్ ట్యూబ్ వరకు జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఆ జర్నీని మనం ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాము. సో ఆ మూమెంట్ ఎలా ఉంది, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్గుతో మిక్స్ అయిపోయి
ఎంబ్రియో పిండం ఏర్పరచాలి కదా, దానికి ఎంత శక్తి ఉంది అనేది మార్ఫాలజీ స్ట్రక్చర్ చక్కగా ఉంటే తెలిసేదన్నమాట. ఆ విధంగా అబ్బాయి పాత్ర చాలా ఇంపార్టెంట్. స్పర్మ్ క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ ఈ రెండు బాగుంటేనే అప్పుడే న్యాచురల్గా చక్కగా మంచి పిల్లలు అనేది పుడుతుంటారు. అయితే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఎందుకు ఉంటుంది సార్? జనరల్గా ఈ స్పర్మ్ కౌంట్కు చాలా రీజన్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైన కారణాలు నేను చెప్తాను మీకు. ఒకటి, ఈ స్పర్మ్ క్వాంటిటీని క్వాలిటీని మేనేజ్ చేసే 4 హార్మోన్స్ ఉంటాయి అబ్బాయిల్లో. కొందరికి వాళ్ళ స్టేచర్ను బట్టి ఇంకొక హార్మోన్ అడిషనల్గా రాస్తూ ఉంటాం. అవి ఏంటంటే టెస్టోస్టిరోన్ అని, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ అని, ఈస్ట్రోజన్ అవసరాన్ని బట్టి ప్రొలాక్టిన్ హార్మోన్స్. ఇవి ముఖ్యంగా హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరి. రెండవది వచ్చేసిను ఏదన్నా సీమన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మూడవది వెరీ ఇంపార్టెంట్, మనం కరెక్ట్ చేసుకోగలిగిన కాజ్ ఏమంటే అది ఒక వ్యారికోసీల్ అంటారు. వ్యారికోసీల్ అనేది ఒక సర్జికల్ కండిషను. దాన్ని కూడా క్లియర్ చేస్తేనే స్పర్మ్ కౌంట్ అనేది జనరల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి మనము కరెక్ట్ చేసుకోగలం. కొన్ని కాజెస్ జెనెటికల్గా ఉంటాయి, వాటికి సపరేట్ టెస్టులు చేసిన తర్వాతే ఆ కారణాన్ని మనము ఈజీగా తెలుసుకోగలము. మరి కొందరికి జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది కదా సార్, రీజన్స్ ఏంటి? జనరల్గా ఈ జీరో స్పర్మ్ కౌంట్కు కారణాలు నేను ఇందాక చెప్పినట్టు చాలా ఉంటాయి. మీకు అర్థం కానికి నేను సింపుల్గా డివైడ్ చేస్తాను. జీరో స్పర్మ్ కౌంట్ అంటే అర్థం ఏంటండి? సీమన్లో స్పర్మ్ లేకపోవడము. అంటే దీనికి రెండు మెయిన్ కారణాలు. ఒకటి, అసలు ఈ అబ్బాయికి టెస్టిస్లో వృషణాల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అసలు లేకపోవచ్చు. దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజుస్పర్మియా అంటారు. రెండవది వచ్చేసి ఈ అబ్బాయికి స్పర్మ్ అనేది వృషణాల్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కానీ వచ్చే దారిలో ఎక్కడో చోట బ్లాక్ ఉండొచ్చు. అంటే టెస్టిస్ నుంచి ఈ వ్యాస్ డిఫరెన్సు, తర్వాత అక్కడ సెమినల్ వెసికల్స్ నుంచి వచ్చే దగ్గర కానీ, తర్వాత యురెత్రాలో ఎక్కడో చోట బ్లాక్ ఉండడం వల్ల కూడా సీమన్లో జీరో కౌంట్ చూపిస్తూ ఉంటుంది. దీన్ని అబ్స్ట్రక్టివ్ అజుస్పర్మియా అంటారు. సో ఇవి 2 ముఖ్య కారణాలుగా మీరు పరిగణిస్తే దాన్ని చక్కగా కనుగొనగలిగితే అప్పుడు ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతూ ఉంటుంది. స్పర్మ్ కౌంట్ లో ఉంటే అది తెలుసుకోవాలంటే ఏ టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుంది సార్? జనరల్గా ఈ స్పర్మ్ కౌంట్ మీకు అనాలిసిస్ చేసినప్పుడు లో అని తెలిసి, అంటే తక్కువగా ఉందని తెలిసింది కదండి. ఇప్పుడు మీరు ఇందాక నేను కారణాలు చెప్పాను కదా, ఆ విధంగా దానికి కారణాలకు సంబంధించిన టెస్ట్లు ఉంటాయి. నెంబర్ 1 మీకు ఇందాక చెప్పానుగా హార్మోనల్ బ్లడ్ టెస్ట్ ఒకటి. ఒకవేళ వ్యారికోసీల్ ఉందనుకోండి, క్లినికల్గా నేను ఎగ్జామిన్ చేస్తాను. ఆ తర్వాత మేము ఏం చేస్తామంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ రాస్తాం స్క్రోటంకి. నెంబర్ 3 ఇన్ఫెక్షన్స్ తెలుసుకోనికి సీమన్ కల్చర్ టెస్ట్. ఇవి బేసిక్ టెస్ట్లు. ఇవి కాకుండా వీటిపైన ఏముంటాయంటేనో వీటన్నిటిలో కూడా కారణం బయటపడట్లేదు, అయినా కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంది అంటే ఇప్పుడు స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అవి ఎకనామికల్గా ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్కు వెళ్తూ ఉంటాము. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? జనరల్గా నేను ఎప్పుడు నా వీడియోస్లో అందరికీ మన వ్యూయర్స్ అందరికీ చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సరే మీకు సొల్యూషన్ అంటే ట్రీట్మెంట్ కావాలి అంటే ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది మీ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకోవాలి. మీకు ఇందాక నేను చెప్పాను కదా, ఈ టెస్ట్లు చేయడం ద్వారా మనకు పలానా చోట ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రాబ్లం పలానా చోట ఉందని తెలిసిందో దానికి సంబంధించిన సొల్యూషన్ ఖచ్చితంగా ఆ ప్రాబ్లం చుట్టూనే ఉంటుంది. సో మీరు మొదటగా చేయాల్సింది మీ ప్రాబ్లం ఎక్కడుందో చూసుకోండి. ఒకసారి ప్రాబ్లం తెలిసింది అంటే కొందరికి 2 months పట్టచ్చు, కొందరికి 4 months పట్టచ్చు, తప్ప ఖచ్చితంగా ఏదో ఒక చోట సొల్యూషన్ అంటూ ఉంటుంది. ట్రీట్మెంట్కి సర్జరీస్ ఏమన్నా హెల్ప్ చేస్తాయి అంటారా సార్? మీకు ఇందాక నేను కారణాల్లో చెప్పిన విధంగా వ్యారికోసీల్ అనేది మనము మైక్రో సర్జరీ ద్వారా క్లియర్ చేసుకోగలిగితే యూజువల్గా స్పర్మ్ అనేది క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ వైజ్ కానీ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇది ఒక వ్యారికోసిల్ సర్జరీ. నెంబర్ 2 వచ్చేసి కొందరికి వచ్చే దారిలో మీకు బ్లాక్ అని చెప్పాను కదండి, వాళ్ళకు ఎండోస్కోపీ విధానం ద్వారా ఆ బ్లాక్ను క్లియర్ చేయగలిగితే కూడా ముఖ్యంగా జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సర్జరీస్ ద్వారా. అసలు వెరికోసిల్ అంటే ఏమిటి? దీనికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? జనరల్గా ఈ వ్యారికోసిల్ అంటే ఏంటంటే ఈ వృషణాల చుట్టూ అంటే టెస్టిస్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్, వీన్స్ అంటాం. ఈ ఇంప్యూర్ బ్లడ్ను మనం తీసుకెళ్తూ ఉంటాయి హార్ట్కి. సో అందులో వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ డిఫెక్ట్ అయినప్పుడు ఈ ఇంప్యూర్ బ్లడ్ పైకి ప్యూరిఫికేషన్కి వెళ్ళలేక గ్రావిటీ వల్ల మళ్ళీ కింద పడిపోయి టెస్టిస్ చుట్టూ ఉన్న రక్తనాళాల్లో ఉంటుంది. దాన్ని మనం వ్యారికోసిల్ అంటాం. అయితే ఈ వ్యారికోసిల్ ఉంటే ఏమవుతుంది, ఇంప్యూర్ బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ రిలీజ్ కావడం వల్ల
స్పర్మ్ డ్యామేజ్ జరిగి స్పర్మ్ కౌంట్ తగ్గి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే శాతం తగ్గిపోతూ ఉంటుంది. దీనికి బెస్ట్ ట్రీట్మెంట్, మీకు ఎవరన్నా ట్యాబ్లెట్స్ ఉన్నాయనో ఇదేం చేయదు అని అంటే మీరు మోసపోయినట్టే. బెస్ట్ చాయిస్ దీనికి మైక్రోసర్జికల్ వారికోసిల్ ట్రీట్మెంట్ మాత్రమే. మైక్రో సర్జరీస్ రోల్ ఏమిటి ఉంటాయి డాక్టర్ గారు? జనరల్గా మీకు నేను వారికోసిల్ గురించి చెప్పాను. ఇవి కాకుండా ఈ పిల్లలు మగవాళ్ళకు పుట్టట్లేదు అనే వాటికి 3 నుంచి 4 రకాల మైక్రో సర్జరీస్ ఉంటాయి. ఒకటి టీసా. ఇదేంటంటే అసలు స్పర్మ్ 0 ఉందనుకోండి, వాళ్ళకు నీడిల్ విధానం ద్వారా టెస్టిస్ నుంచి మనము టిష్యూ తీసి దాన్ని ఎగ్జామినేషన్ చేస్తే స్పర్మ్ ఉందో లేదో తెలుస్తుంది. ఆ విధంగా టీసాలో దొరకకపోయినా, లేదు అంటే టీసాలో వచ్చిన బయాప్సీ రిపోర్టు కొన్ని రకాలుగా వస్తాయి. టౌలీసెల్ ఓన్లీ, హైపోస్పెర్మటోజెన్సిస్ అట్లా వచ్చినప్పుడు మైక్రో టెస్సీ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా ఒక మైక్రో సర్జరీ. థర్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్, బ్లాక్ అని తెలిస్తే ఇక మాకు పిల్లలు పుట్టరేమో, ఇంకా ఇంత జనరేషన్లో కూడా ఎటువంటి ట్రీట్మెంట్ లేదేమో అనే ఆలోచన మీకుంటే దయచేసి మీ మైండ్ నుంచి తీసేయండి. నిజంగా అబ్స్ట్రక్షనే మీ 0 స్పర్మ్ కారణమైతే VEA, వేసో ఎపిడిడిమల్ అనాస్టమోస్ అని ఆ బ్లాక్ను క్లియర్ చేసే ఒక మైక్రో సర్జరీ ఉంటుంది. దీని ద్వారా కూడా మనం 0 స్పర్మ్ కౌంట్ నుంచి మినిమం అది 5 మిలియన్స్ కావచ్చు, 10 మిలియన్స్ కావచ్చు, యూజువల్గా స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా స్పర్మ్ కౌంట్ గురించి పిల్లలు పుట్టడంలో మగవాళ్ళ రోల్ ఏమిటి ఉంటుంది సార్? జనరల్గా నేను చెప్పానుగా, ఎప్పుడైనా సరే మీరు మీ వైఫ్లో గైనకాలజీ డాక్టర్ గారికి చూపిస్తున్నారు అంటే మీరు కూడా అదే సమయంలో ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవండి. నెంబర్ 2, మీ లైఫ్ స్టైల్ చాలా మాడిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటున్నాను అంటే రెగ్యులర్గా 1 అవర్ ఎక్సర్సైజ్, మీకు ఒకవేళ చాలా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నట్లయితే తగ్గించడము, స్మోకింగ్ అలవాటు ఉంటే స్టాప్ చేయడము, తర్వాత మీరు ఒబేసిటీ ఉంటే నేను ఇందాక చెప్పిన రెగ్యులర్ ఎక్సర్సైజు, ఫుడ్ యాక్టివిటీస్ వల్ల ఒబేసిటీ తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా మీరు లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మార్చినట్లయితే జంక్ ఫుడ్ తగ్గించడము, ఇవన్నీ మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో మిస్ అవుతూ ఉంటాము. నెంబర్ 3, వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ సెంటెన్స్ నా సైడ్ నుంచి, ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని మీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయని కలవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సెక్స్ సమస్యల గురించి మగవారు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎవరికి చెప్పుకోలేక సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా సార్, అసలు ఏ సెక్స్ సమస్యలు వారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి సార్? అమ్మ, మీరు ఇందాక యంగ్స్టర్స్ అనే ఒక వర్డ్ వాడారు. దట్ ఈస్ ఎ ఆప్ట్ టర్మ్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది తమ కెరీర్ డెవలప్ చేసుకునే టైంలో ఎక్కువగా కెరీర్ ఆలోచిస్తూ వెంటనే ఏదో ఒక రోజు ఏదో కారణం చేతనో ఒక వెబ్ సిరీస్లోనో లేదంటే ఏదో ఒక మూవీలో చూసినప్పుడు ఒక సెక్షువల్ పెర్ఫార్మెన్స్ దగ్గర ప్రాబ్లం వచ్చి ఇంకా నా లైఫ్ కూడా దీనివల్ల ఏమన్నా వెనుకబడిపోతుందేమో, లేదు అంటే నేను పెళ్ళైతే సెక్షువల్ యాక్టివిటీ బాగానే ఉంటుందా, ఏమైనా మిస్ అవుతున్నానా లైఫ్లోని చాలా విధాలుగా ఆలోచిస్తూ తమ కెరీర్ని కూడా డిస్టర్బ్ చేసుకుంటున్న వాళ్ళను నేను చాలామందిని చూస్తున్నాను అండి లాస్ట్ 3 ఇయర్స్లో. ముఖ్యంగా ఈ యంగ్స్టర్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే సెక్స్ ప్రాబ్లమ్స్ 2. ఒకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన, రెండవది వచ్చేసి శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటారు. ఈ రెండిటి గురించే చాలామంది తమ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉందని, తర్వాత దీనివల్ల ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తాయని ఎన్నో రకాలుగా యూజువల్గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ అంగస్తంభన ఎందుకు వస్తుంది, కారణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? జనరల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ముఖ్యంగా 4 కారణాల వల్ల వస్తుందండి. అదేంటంటే మొదటిది తెలియని ఆందోళన. చాలామంది ఏమనుకుంటారంటే నేను భయపడుతున్నానేమో, అబ్బాయి భయపడుతున్నాడేమో అనుకుంటారు. భయం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ ఫియర్, ఇట్స్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పెళ్ళైన తర్వాత 1 or 2 టైమ్స్ వాళ్ళు ఏదో హనీమూన్ అట్లా పోయినప్పుడు పెర్ఫార్మెన్స్ సరిగా చేయలేకపోతే నెక్స్ట్ టైం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఓకేనా, ఈవిడ ఏమనుకుంటున్నారో ఏంటి నాకు ఇలా అయిపోతుంది అని తమ భయం కంటే కూడా మైండ్లో ఉన్న ఆందోళనే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇది నాన్ ఫిజికల్ కాజ్. ఫిజికల్ కాజెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి సెక్షువల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, దానికి చిన్నపాటి బ్లడ్ టెస్ట్ ఉంటుంది అంతే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అంగస్తంభన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మగవారందరికీ కూడా వాళ్ళు ఇంటిమెసీ ఉన్నప్పుడు అంగం గట్టిపడే కారణం ముఖ్యంగా అందులో ఉన్న బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో తగ్గుతుందో ఆటోమేటిక్గా హార్డ్నెస్ తగ్గుతుంది. హార్డ్నెస్ తగ్గినప్పుడు టైమింగ్ అనండి, తర్వాత పెర్ఫార్మెన్స్ అనండి యూజువల్గా తగ్గిపోతూ వస్తుంది. ఫైనల్గా ఏమంటేను
నాలుగో కారణం చాలా తక్కువ కారణాలు చూస్తూ ఉంటాం మనం కేసుల్లో. అదేంటంటేను ఎవరికన్నా ట్రామా, ఈ స్పైన్ ప్రాబ్లం ఉన్నా, ఎక్కువ రోజులు ఏదో కారణం చేత బెడ్ రిడన్ ఉన్నా, నర్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు చాలా తక్కువ కారణాల్లో, ఇది ముఖ్యంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ఈ అంగస్తంభన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఫైనల్గా పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, హార్మోనల్ ఇష్యూ, వాస్కులర్ ప్రాబ్లం, నర్వ్స్ ఇష్యూ, ఈ నాలుగిట్లోనే యూజువల్గా అందరికీ కారణం అనేది తిరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన ఈ కారణాలను ఎలా కనుక్కోవచ్చు? అంటే ఏ పరీక్షలు చేయించుకుంటే తెలుస్తుంది సార్? ఇది ఒక మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మాకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇది, కానీ ఏమన్నా దీనికి పెద్ద పెద్ద టెస్టులు ఉంటాయేమో, సార్ ఏమో జూబ్లీహిల్స్ క్లినిక్ అంటూనే ఏదో పెద్ద ఎక్కువ టెస్టులు చేసేసి చాలా ప్రైస్ ఖర్చు ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, ఏమండి ఎప్పుడైనా సరే మనకు ప్రాబ్లం ఉంటే యూజువల్గా దానికి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. కొంచెం ఖర్చుతో ఉండొచ్చు, కానీ ఎక్కువ ఖర్చు మా క్లినిక్లో ఎప్పుడూ ఉండదండి. ఏ డాక్టర్ గారు కూడా అనవసరంగా ఏ టెస్టులు రాయరు. మన టాపిక్ వస్తే ఒకటి హార్మోన్స్ గురించి చిన్న బ్లడ్ టెస్ట్, ఈ వాస్కులారిటీ గురించి మనము స్టిఫ్నెస్ ఉందేమో ఒక చిన్న టెస్ట్ చేస్తాము, అదొక స్కాన్ లాంటిది. తప్పదు అనుకుంటే పినైల్ డాప్లర్ని ఒక చిన్న టెస్ట్ చేస్తాము. అది కూడా ఆందోళన చెందాల్సిన టెస్టే కాదు. ఈ 3 టెస్టులు హార్మోన్స్, పెరిస్కోప్, పినైల్ డాప్లర్స్ ఇవి చేసామనుకోండి, మనకు అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలిస్తే, అసలు లేదు మన వాడికి ఫిజికల్ ప్రాబ్లమే లేదనుకుందాము, చక్కగా ఆ టెస్టులు చేయించుకొని ఏమి లేదని వస్తే చిన్నపాటి కౌన్సిలింగ్తో ఆ ఉన్న ప్రాబ్లం కూడా ఈజీగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? యా కరెక్ట్ మా. ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా మనకున్న ప్రాబ్లంను బట్టి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు టాబ్లెట్స్ ఏమన్నా ఉంటాయా అని. మనకు అసలు హార్మోనల్ ఇష్యూ ఉందా, వాస్కులర్ ఇష్యూ ఉందా, భయంతో కూడిన ఆందోళన ఉందా, ఆ ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకొని మీకు సంబంధించిన ఒక మంచి ట్యాబ్లెట్ మాత్రమే సజెస్ట్ చేస్తాం. ఇనీషియల్గా కొద్దిపాటి కౌన్సిలింగ్తో పాటు సింపుల్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఆ ట్యాబ్లెట్స్తోనే మీకు 45 to 55% కేసెస్లో క్లియర్ అయిపోతూ ఉండొచ్చు. చాలామంది జ్వరం వస్తే పారాసెటమాల్ మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు కదా, అలా ఏ ట్యాబ్లెట్స్ అయినా వాడొచ్చా? చాలామంది వగైరా వాడుతుంటారు కదా, ఏమంటారు? జనరల్గా ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి అన్నట్లు ఏదో మెడికల్ షాప్కి వెళ్ళేసి ఫీవర్ వస్తే పారాసిటమాల్, డోలోని ఏదో తీసుకున్నట్టు, సార్ మాకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లం ఉంది కదా, ఏదో ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అని దయచేసి మీరు ప్రయత్నం చేయొద్దండి. ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ మనందరి మగవాళ్ళకు కూడా లైఫ్లో అంటే ఒక గుడ్ హెల్తీ సెక్షువల్ లైఫ్. వాటికి సంబంధించి కూడా సరదాగా అందులో మెడికల్ షాప్కి వెళ్తే ఆ పైపు నాలెడ్జ్తో ఇస్తారు, అంతే తప్ప ఒక ఆథరైజ్డ్గా ఈయనకి ఈ ప్రాబ్లం ఉంది అని ఊహించి స్టడీ చేసి ఇచ్చేది ఉండదు. కాబట్టి దయచేసి మీరు అటువంటిది ఏది చెయ్యొద్దు. ఇంకోటి చాలామంది మిస్టేక్ ఏంటంటే, రకరకాల గూగుల్లోనో లేదా ఎక్కడైనా యూట్యూబ్లో చూసి వయాగ్రా అనేది వాడితే అయిపోతుందని తీసుకుంటారు. వయాగ్రాతో ప్రాబ్లం లేదు అని చెప్పని ఎఫెక్ట్ ఉంటుంది, సేమ్ టైం ఎఫెక్ట్ ముందు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, జాగ్రత్త. కాబట్టి మీరు ఒకవేళ వాడాలి, మీకు తప్పదంటే వాడతాం. ఎప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి, దానికి ఏ డోస్ ఇస్తుందో కరెక్ట్గా ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిసి దాని తర్వాత మీరు ట్యాబ్లెట్ తీసుకోవడమే కరెక్ట్ ఎప్పుడైనా. ఒకవేళ ట్యాబ్లెట్స్ వర్కౌట్ కాకుంటే నెక్స్ట్ ఏం చేయాలి సార్? మరి జనరల్గా నేను ఈ సెక్షువల్ ఇష్యూస్ను 3 కేటగిరీస్గా తీసుకొని ట్రీట్ చేస్తూ ఉంటాను. ఒకటి, మీ ప్రాబ్లంను కనుక్కున్నప్పుడు మీరు ట్యాబ్లెట్స్తోనే వర్కౌట్ అయిపోయిందా? ఎస్. ఒకవేళ మీకు ట్యాబ్లెట్స్ ఒక 2.5 months వాడాము, వర్కౌట్ కావట్లే, మీన్స్ ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే నెక్స్ట్ కేటగిరీ 2. దీంట్లో మా ఆండ్రోకేర్ క్లినిక్లో మేము చాలా చక్కటి సక్సెస్ చూసిన థెరపీ పీజియో వేవ్ థెరపీ అని ఉంటుంది. ఇది ఒక సర్జరీ లాంటిది కాదు, కోతా కుట్లు ఏముండవండి, సింపుల్ థెరపీ. ఆ వేవ్స్ అనేటివి పెనిస్ లోపలికి వెళ్ళడం వల్ల, కొత్త బ్లడ్ వెల్స్ ఉద్భవించడం వల్ల, అందులో ఫ్లో పెరగడం వల్ల యూజువల్గా గట్టితనం అనేది రీస్టోర్ అయిపోయి సెక్షువల్ పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంటుంది. సో మీకు ట్యాబ్లెట్స్ కనుక వర్కౌట్ కాకుంటే మన దగ్గర ఒక పీజియో వేవ్ థెరపీ అనేది ఉంది. దాంతో అట్లీస్ట్ 75% కేసెస్లో మనం మంచి సక్సెస్ అనేది పొందొచ్చండి. ఈ ఫిజియో వేవ్ థెరపీ కూడా వర్కౌట్ కాకుంటే ఏం చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు? నేను ఇందాక మీకు చెప్పాను కదండి, మనకు కేటగిరీ 2లో కూడా మీకు ఫెయిల్ అయితే ఒకవేళ ఫైనల్ ఆప్షను సర్జికల్ కండిషన్ ఉంటుంది.
ఆ సర్జరీ ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే మీకు కరెక్ట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది నేను క్లినికల్గా చూసి టెస్ట్లు చేసి ఇవెందుకు ఫెయిల్ అయినాయి అని చూసుకున్న తరువాత నెక్స్ట్ నేను సర్జరీకి వెళ్తాను తప్ప మొదటగా నేను ఎప్పుడు సర్జరీ జోలికి వెళ్ళను. సర్జరీస్ ఏమైనా ఉన్నాయా? ఎవరు సర్జరీకి ఫిట్ అవుతారు సార్? ఎస్, మా సర్జరీ మనం ఇప్పుడే అనుకున్నట్టు జనరల్గా అన్నీ మనం వాడిన అన్ని రకాలుగా కూడా ఫెయిల్ అయితే మనకు మిగిలి ఉన్న లాస్ట్ ఎఫర్ట్ సర్జరీ. అందులోనూ లాస్ట్ ఎఫర్ట్ ఈస్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఇందులో ఏం చేస్తాము అంటే మాల్యబుల్ ఇంప్లాంట్స్ అంటారు. సో ఏదైతే గట్టితనము లేక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ గట్టితనాన్ని పెనిస్లో ప్రొవైడ్ చేయడానికి 2 మాల్యబుల్ ఇంప్లాంట్స్ అనేటివి ప్లేస్ చేస్తాము. సో ఈ ఇంప్లాంట్స్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో యూజువల్గా ఎప్పుడూ కూడా మంచి హార్డ్నెస్ ఉండి చక్కటి సెక్షువల్ లైఫ్ ఉండి పార్ట్నర్ తను కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ మీరు అనుకున్నంత విధంగా ఉండే విధంగా ఆ సర్జరీ అనేది ప్లాన్ చేస్తాము. వాటిలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? జనరల్గా ఈ సర్జరీస్లో వాళ్ళకున్న కోమార్టిస్, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏజ్ ఎక్కువగా ఉంది, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకొని కాంప్లికేషన్స్ ఉండొచ్చు అని చెప్తాం తప్ప యూజువల్గా మేజర్ కాంప్లికేషన్స్ ఏ సర్జరీలో ఎప్పుడు జనరల్గా మేము చూడలేదు మా క్లినిక్లో. మైనర్ థింగ్స్ ఉండొచ్చు విచ్ కెన్ బి ట్రీటెడ్ నార్మల్గా ఒక 2 to 3 వీక్స్లో వీ కెన్ క్లియర్ దెమ్. సో ఫైనల్గా గుడ్ అండ్ హెల్తీ సెక్షువల్ లైఫ్కి చిట్కాలు ఏమైనా చెప్తారా సార్? ఇందాక అడిగేటప్పుడు మీరు ఒక మాట అన్నారు, గుడ్ హెల్తీ సెక్షువల్ లైఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే అంటాను, సార్ నేను ఎక్కడికో వెళ్ళాను, ఆయన నా సెక్షువల్ లైఫ్ బాగుండాలనుకో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఎస్, వెల్ అండ్ గుడ్, దట్స్ వెరీ నైస్. మీకు ఎరెక్షన్ లేదు, మంచి ట్యాబ్లెట్స్ పెడితే ఎరెక్షన్ వస్తుంది, కానీ ఆ ట్యాబ్లెట్స్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడైనా గమనించారా మీరు? అందుకే ఇందాక ఆ అమ్మాయి అడిగిన వర్డ్ మీరు బాగా గమనిస్తే గుడ్ హెల్తీ, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అండర్లైన్ చేసుకోవాలి, హెల్తీ సెక్షువల్ లైఫ్ ఇంపార్టెంట్. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు, మన సెక్షువల్ లైఫ్ చాలా బాగుండాలి. సేమ్ టైము వాటి వల్ల ఈరోజు ప్రాబ్లం రాకున్నా ఒక 10-15 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా మనం ఎటువంటిది ఈ అబ్బాయికి లేకుండా చేసి ఫ్యూచర్లో కూడా ఓన్లీ దీనికోసం వచ్చాడు, నేను దీన్ని ట్రీట్ చేస్తే చాలు అని నేను అనుకోకుండా ఫ్యూచర్ని కూడా నేను మనసులో పెట్టుకొని చక్కటి హెల్తీ సెక్షువల్ లైఫ్ ఉండే దాంట్లో నా పాత్ర అంటూ నేను ఎప్పుడు పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్, thank you so much, Dr. Surendra Reddy, for connecting with us and talking to us and sharing your time with us. We are very much thankful to you. I hope you all found the video valuable. Please do share it with your friends, family members who may require this. Any consultation regarding andrology and urology, I hope you will reach out definitely to Dr. Surendra Reddy. Thank you. Thank you so much.